వెల్కమ్ టు పూరా లోకల్. సీఎం రేవంత్ కు చీర, గాజులు, పూలు పంపుతున్న వీడియో వైరల్ అవుతోంది. నిన్న కేటీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 6 గ్యారెంటీల అమలులో రేవంత్ విఫలమయ్యారన్న కేటీఆర్ విమర్శకు కౌంటర్ ఇస్తూ కేటీఆర్ చీర, గాజులు పెట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కాలని, అప్పుడు 6 గ్యారెంటీల అమలు తెలుస్తుందని అన్నారు. అయితే రేవంత్ ఈ మాటలపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ మహిళలు. ఇదే చీర, గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తామని, ఆయన కట్టుకొని ఫ్రీ బస్ ఎక్కాలని, అప్పుడు మహిళల దుస్థితి అర్థమవుతుందని వారంటున్నారు. వీళ్ళేమంటున్నారో చూద్దాం. చీర, గాజులు, పూలు కూడా వేస్తాము, అన్ని వేస్తామమ్మా. నిన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, నేను ఫ్రీ బస్సు పెట్టినా, నువ్వు ఏంది 6 గ్యారంటీలు అమలు చేసినా, నువ్వేం చేస్తున్నావు కేటీఆర్, నువ్వు చీర కట్టుకొని బస్సులు ఎక్కువ అని అంటుండు. ఇది నేను చెప్తున్నా, మేము ప్రజలని చెప్తున్నాము. ఇదే చీర, ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము. ఒక్కసారి బస్సు ఎక్కమాను కొట్టుక సచ్చుతుర్రు. కండక్టర్ డ్రైవర్ మేము ఎక్కితే మేము ఇగో 5 మంది 6 మంది ఎర్రవరం పోతే మమ్మల్ని మధ్యలో దించేసిర్రు. మీ ఫ్రీ బస్ అమ్మా, మీరు టికెట్ లేదు, తొక్కలేదు, మీరు దిగేది అనేసి మమ్మల్ని దించేసిర్రు. నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నిన్ను మేము పెట్టమన్నామా? మాకు పైసలు గతిలేవా? 10 రూపాయలు పెట్టి మేము బస్సు ఎక్కలేమా? నువ్వు చేసే గ్యారంటీలు చెయ్యి. నిన్ను గెలిపించి ఊర్లల్లో వాళ్ళ నెత్తులు వాళ్ళు చేయి పెట్టుకొని రోడ్ల మీద పొలాల నడి రోడ్డు మీద నడి పొలాలలో కూర్చొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావా అని నువ్వు ఇవాళ కేటీఆర్ ని చీర కట్టుకోమంటున్నావు? డ్రైవర్, కండక్టర్లు మహిళలంటే మేము టికెట్ తీసుకుంటుంటే మహిళలంటే ఒక విలువ ఇచ్చి మేము రోడ్డు మీద నిలబడ్డా మహిళలు కదా అని ఆపిరు. ఇవాళ నువ్వేం చెబుతున్నావో ఒక్క బస్సు చక్కగా బస్సులే ఉంటలేవు. ఏదో 10 బస్సులలో ఒక 2 బస్సులను పంపిస్తున్నావు. ఆ 2 బస్సులలో ఆడు మహిళలను చూస్తే అసలే ఆపుతలేడు, మగవాళ్ళని చూస్తే ఆపుతుండు. మేము ఎవడు పెట్టమన్నా నిన్ను? నీ అయ్యా జాగిరా, మేము పెట్టమని అనలే నిన్ను. నువ్వు బస్సు ఎక్కువ ఒకసారి. నువ్వు బస్సు ఎక్కితే ఇవి పెట్టుకొని నువ్వే బస్సు ఎక్కు. నువ్వు సీఎం లెక్క కాదు, ఇవి పెట్టుకొని బస్సు ఎక్కు. గొడవలు కాకపోతే మేము కూడా రెడీ. నువ్వు ఏ దానికైనా మేము రెడీ. ఏ గ్యారంటీలు మాకు రావట్లేవు. నువ్వు పెట్టిన ఈ కరెంట్ ఇది ఇవన్నీ గ్యారంటీలు అప్లికేషన్ తీసుకుపోయిరు. ఎర్రగడ్డ బ్రిడ్జి మీద మొత్తం అప్లికేషన్లు పడేసిరు. ఎర్రగడ్డ బ్రిడ్జి మీద నువ్వు పడేయమన్నావో వాళ్ళు పడేసిరో మాకు తెలియదు. వాళ్ళు పడేసిపోయిరు. సిస్టంలల్లో ఏ గ్యారంటీలు మాకేమో స్లిప్పులు ఉన్నాయి ఇంట్లో, సిస్టంలలో పేరు రెక్కలే. అది ఎవరిది తప్పు? నువ్వు చేసినా అంటున్నావు. ఏం చేసినావో నువ్వు మమ్మల్ని బయటకు వచ్చి మహిళలతో మాట్లాడు. 2500 ఇయ్యలేదు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యలేదు. నువ్వు ఏది ఇచ్చినావని మాట్లాడుతున్నావు? ఒక్కసారి మా ఇండ్లలో పెట్టి చూద్దురా. మా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నామో. కరెంటీ లేదు, పింఛన్ ఇస్తలేరు, ముసలోళ్ళు గోస తీస్తురు. కేసీఆర్ మా పెద్ద కొడుకు అని ముసలోళ్ళు ఎంత ఇదిగా ఉంటే నువ్వు ఇవాళ వచ్చి నడమంత్రాన్ని వేసి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏది చేస్తలేవు, నువ్వేది చెయ్యలేవు కూడా. గ్యాస్ లేదు అమ్మ. మేమే పెట్టినాం అప్లికేషన్లు. స్లిప్ మా దగ్గర ఉంది. మొన్న పోయి మున్సిపల్ ఆఫీసులో అడిగితే మీ అప్లికేషన్ లేదంటారు. ఎవరిది తప్పు? గంటలు కరెంట్, వాటర్ అస్సలు రావట్లేదు. వాటర్ అన్న మాట లేదు. మేమేం చేయాలి? అక్కడ లేదంటాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు? ఆయన ఎట్లకెళ్ళి తెచ్చిండు?